ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు చాలా మంది మైండ్ లో ఉన్న క్వశ్చన్ ఇదే కదా, అందరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ మనం అందరం ఇక్కడ నోటీస్ చేయాల్సింది, మనందరికీ ఎవరికైనా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్ లేదు. సో నువ్వు ప్రశ్నించవచ్చు, నీకు ప్రశ్నించే హక్కు ఉంది, నువ్వు ఎవరినైనా ప్రశ్నించవచ్చు, నీకు నచ్చకపోతే నువ్వు ప్రశ్నించవచ్చు. సో నువ్వు జర్నలిస్ట్ అంటున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు, ఆబ్వియస్గా నీకు ఆ రైట్ ఉంటుంది. కానీ ఎవరిని తిట్టే హక్కు కానీ బూతులు మాట్లాడుతూ ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. అండ్ ఇక్కడ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికి ఇప్పుడు అర్థమై ఉంటుంది. ప్రశ్నారావం అలియాస్ బచ్చలపూడి జోసెఫ్. ఇది ఏదైతే దళిత క్రైస్తవ శంకరావం సభలో మాట్లాడాడో దానికి అంటే కొంతమంది అపోజ్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఫైన్. కానీ ఇక్కడ మనము రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే అక్కడ ప్రశ్నించడం అనేది తప్పు కాదు, ఎవరైనా సరే ప్రశ్నించడం తప్పు కాదు. నిజంగా ఆయన కుల వివక్ష గురించి మాట్లాడారు. సో ఆ కుల వివక్ష గురించి ఆయనకున్న బాధని, లేకపోతే ఆయన దగ్గర ఉన్న ప్రజల బాధని ఆయన తెలియజేశారు. ఓకే, ఫైన్, అక్కడి వరకు. కానీ ఎలాంటి లాంగ్వేజ్ లో ఆయన ప్రెజెంట్ చేశారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు ఒకడొచ్చి బూతులు మాట్లాడి క్వశ్చన్ చేస్తే వాడి మీద యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ ఇంకెంతమంది పుట్టుకొస్తారన్న. సో మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్ కాదు ఇక్కడ చేయాల్సింది. కానీ తన ఛానల్స్ ఏవైతే యూట్యూబ్ వీడియోస్ చేశాడో అవి గనక మనం అబ్జర్వ్ చేస్తే అందులో సరే జర్నలిస్ట్ని నాకు ప్రశ్నించే హక్కు ఉంది అని మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్ అంటే ఎక్కడైనా నాకు ఒక డౌట్ చెప్పండి, జర్నలిస్ట్ అంటే కేవలం ఏపీ పాలిటిక్స్ గురించి, అది కూడా ఒక రాజకీయ పార్టీని తిట్టే పని మాత్రమే పెట్టుకునేవాడు జర్నలిస్ట్ అవుతాడా? సో కాల్డ్ జర్నలిస్ట్ అవుతాడా? ఇది మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే నాకు తెలిసి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జెన్యూన్ జర్నలిస్ట్ ఎవరు కూడా 2 రాష్ట్రాల రాజకీయాల గురించి, 2 రాష్ట్రాల ప్రజల సమస్యల గురించి లేవనెత్తి మాట్లాడతారు తప్పితే, అన్ని టాపిక్స్ ని కవర్ చేస్తారు తప్పితే, కేవలం ఒక పార్టీని మాత్రమే తిట్టడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు జర్నలిస్ట్, సో కాల్డ్ జర్నలిస్ట్ అంటారా వీళ్ళని. అండ్ జర్నలిస్ట్ అన్నాక, జెన్యూన్ జర్నలిస్ట్ అన్నాక సొసైటీలో కొన్ని లిమిట్స్ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఈవెన్ రీసెంట్ గా కూడా చూసాం, సీనియర్ జర్నలిస్ట్ మీద కూడా ఒక ఇష్యూ అయింది. వినని విషయాన్ని ఎలా మీరు ప్రొజెక్ట్ చేస్తారు అని చెప్పేసి. సో జర్నలిస్ట్ కి కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, కొన్ని లిమిట్స్ కూడా ఉంటాయి. కానీ జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని ఇలాంటివి చేయడం, అండ్ ఇలా బూతులు మాట్లాడుతున్నారని చెప్పి అరెస్ట్ చేస్తే, కొంతమంది ప్రముఖులు ఇందులో ఇన్వాల్వ్ అయి ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని అంటున్నారు. మరి రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో ఏంటి మీరు వచ్చేది, ఇక్కడ రాజకీయం చేయకూడదు, ఇక్కడ మీరు అంటే అలోవ్ లేదన్నట్టు మాట్లాడారు కదా. మరి ఇప్పుడు అసలు సంబంధం లేని దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? కొంతమంది పెద్దవాళ్ళకి అవసరం లేదు కదా అందులో కూడా. అండ్ నాకొకటి ఉంది, ఏంటి అని అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? సరే, ఇదంతా పక్కన పెడదాము. జనరల్ గా మనం మాట్లాడుకున్నాము, మనమే ఉన్నాము, మన ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక పెద్ద మనిషి ఉన్నాడు మన ఇంట్లో. ఆ పెద్ద మనిషిని సొసైటీలో ఎవరైనా సరే వచ్చి బూతులతో మాట్లాడి, ఈవెన్ సరే తప్పున్నా తప్పు లేకున్నా బూతులతో మాట్లాడి అబ్యూస్ చేస్తే మనం వెళ్ళి కంప్లైంట్ ఇస్తామా లేదా? చెప్పండి. మన పరువుకి ఎక్కడైనా భంగం కలిగింది, మన తప్పు లేకున్నా తప్పున్నా మనల్ని కించపరిచి మాట్లాడారు అని అంటే ఎంతమంది కేసులు ఫైల్ చేయట్లేదు? మరి అలా అన్నప్పుడు ఒక రెప్యూటెడ్ పొజిషన్ లో ఉన్న ఒక పర్సన్ మీద, ఒక రెప్యూటెడ్ పొజిషన్ లో ఉన్న పర్సన్ మీద అంతమంది జనాల మధ్య బూతులతో కూడిన మాటలు మాట్లాడుతున్నప్పుడు అరెస్ట్ చేస్తే తప్పేంటి? ఇక్కడ నేను ప్రశ్నారావన్ మాట్లాడిన దాంట్లో సరే ఒక ఆవేదన ఉంది, ప్రశ్నించాడు, నేను ఒప్పుకుంటాను. కానీ అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, ఎలా ప్రశ్నించాడు అనేది అక్కడ ప్రాబ్లం. అందువల్లే అరెస్ట్ దాకా వెళ్ళింది మ్యాటర్. తెల్లవారితే పొద్దున లేస్తే చాలా మంది కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వీళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు అని అంటే అక్కడ ఒక రీజన్ ఉంటుంది కదా. అదే. సో ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ ని రిలేట్ చేసుకున్నా, మనల్ని ఎవరన్నా ఒక మాట అన్నా కూడా మనం తీసుకోకుండా గొడవలకి దిగిపోయి వెళ్ళి కేసులు పెడతాం, అది తప్పు కాదు. కానీ ఒక రెప్యూటెడ్ పొజిషన్ లో ఉన్న ఒక పర్సన్ ని, ఆయనని అందరిలో ఒక 4000 మంది 400 మంది జనాల మధ్య ఒక మాట అన్నాక కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఆయన సైలెంట్ ఉంటే ఆయన మంచోడు. లేకపోతే మీరు పవర్ ని వాడుతున్నారు, మీరు పవర్ ని ఇలా చేస్తున్నారు, తప్పు. ఇది ప్రజాస్వామ్యమేనా? ఇలా మాట్లాడడం. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బూతులు మాట్లాడే పర్సన్ కి, ఒక జెన్యూన్ కాని పర్సన్ గురించి మీరు ఒక
ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒకటి మీరు ఆలోచించుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇక్కడ పార్టీలకి సంబంధించి కాదు నేను మాట్లాడుతుంది, సీరియస్ గా సిచ్యువేషనల్ గా మాత్రమే మాట్లాడుతున్నాను. సో అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు అరెస్ట్ చేయడం తప్పా ఒప్పా? తప్పకుండా కమెంట్ చేయండి.